బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గత 11 సంవత్సరాలలో దేశ సంపద మొత్తం అదానీలకి అంబానీలకి అప్పచెపుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు ప్రైవేటీకరణ చేస్తూ బీజేపీ మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మికులు, కర్షకులు, రైతాంగం, అసంఘటిత కార్మికుల కోసం ఏఐటీసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక చట్టాలు తయారు చేయించి అప్పుడు దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ఏఐటీసీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన నేపథ్యం మనందరికీ తెలుసు. గత కొంతకాలం నుంచి జాతీయ ట్రేడ్ యూనియన్లన్నీ, వామపక్ష ట్రేడ్ యూనియన్లు, వామపక్ష పార్టీలు అందరూ కలిపి కార్మిక చట్టాలు రద్దు చేయడానికి వీల్లేదు, కార్మిక చట్టాలు 29 పునరుద్ధరించాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి గత కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా చాలని చీట్లతోటి అటు నితీష్ కుమార్ అదేవిధంగా మన ఏపీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడ్డా కూడా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎటువంటి విషయాల్లో కూడా తగ్గకుండా ఇవాళ 4 కోళ్లను ఏకపక్షంగా ఇవాళ నుంచి అమలు చేయడం ప్రయత్నం చేస్తుంది. చాలా దుర్మార్గం. ఈ దేశ సంపద సృష్టికర్తలైన కార్మికుల పైన దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రేపు 4వ తారీఖు జరిగే జిల్లా మహాసభలో కానివ్వండి, ఈ నెల 26, 27, 29 తిరుపతిలో జరిగే ఏఐటీసీ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ నిర్ణయం చేసి ఏదైతే కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని చెప్పేసి ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి మహాసభలకు వెళ్తామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం.